శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. సెప్టెంబర్ 2026 మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి సవివరంగా చూద్దామండి. సెప్టెంబర్ మాసం మిథున రాశి వారికి ఒక సాధారణ నెల కాదండి. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి రావటం, ఉద్యోగ ప్రయత్నాల్లో కొత్త అవకాశం కనిపించడము, కుటుంబం లేదా పూర్వీకుల ఆస్తి సమస్య ఏదైనా ఉంటే పరిష్కార మార్గం దొరకటం, ఇలాంటి ముఖ్యమైన మార్పులకు ఈ మాసం అనేది ఒక వేదికగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 18 లేదా 19 తర్వాత మీ యొక్క ధనస్థానంలో, అంటే మిథున రాశి వారికి ధనస్థానంలో ఈ యొక్క కుజ గురు కలయిక అనేది అరుదైన నీచభంగ రాజయోగంగా చెప్పబడుతుందండి. దాని ప్రభావం మీద కూడా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ మాసంలో, ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో అధికారులతో మాట పట్టింపులు, దాంపత్యంలో అహంకార సమస్యలు, అనవసరమైన ఖర్చులు, అంటే వాహన ప్రయాణాల్లో నిర్లక్ష్యం వంటి కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నాయండి. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అదేవిధంగా ఏ తేదీ నుంచి ఏ మార్పు రాబోతుంది, ఎక్కడ అవకాశం ఉంది, ఎక్కడ జాగ్రత్త అవసరం, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. చివరిలో పాటించాల్సిన సులభమైన పరిహారాలు ఏమిటి, ఇవన్నీ కూడా స్పష్టంగా క్లియర్గా తెలుసుకుందామండి. మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసం ఎందుకు ముఖ్యమైనది అంటే, మిథున రాశి వారికి గత 2 నెలలుగా కొంత మానసికమైన ఒత్తిడి, పనుల్లో ఆలస్యము, నిర్ణయాల్లో కొంత గందరగోళము, లేదా సంబంధాల్లో స్పష్టత లేని ఏదైనా పరిస్థితి కూడా ఎదురై ఉండవచ్చండి. కానీ సెప్టెంబర్ మీకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తోందండి. మీరు అసలు ఎవరో అని వెతకడం కాదండి, మీలో ఉన్నటువంటి ఎనర్జీ శక్తిని, కొత్త శక్తిని మళ్ళీ నిర్మించుకునే సమయం అన్నమాట. ఈ మాసంలో శుక్రుడు ప్రేమ, విద్య, సృజనాత్మకను బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి 5వ స్థానంలోకి వెళ్తున్నాడు, స్వస్థానంలో. కాబట్టి బుధుడు యొక్క తెలివి, నిర్ణయ శక్తి, గృహ సౌఖ్యానికి సహకరిస్తూ ఉంటాడు. ఆయన బుధుడు 4వ స్థానంలో ఉన్నారు కనుక గురు కుజ ఈ కలయిక వల్ల ఆర్థిక సంబంధమైన అంశాలను కూడా వేగవంతం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అదే సమయంలో సూర్యుడు మరియు శని వీరిద్దరి ప్రభావం వల్ల ఉద్యోగంలో పెద్దలతో కాస్త అభిప్రాయ భేదాలు రావచ్చు. కాబట్టి ఈ నెలలో విజయం కేవలం అదృష్టంతో కాదండి, మీ యొక్క మాటల్లో సంయమనము, డాక్యుమెంట్స్లో స్పష్టత, నిర్ణయాల్లో ఓర్పు, వీటి వల్లనే వస్తుందన్నమాట. అసలు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కనిపించే ప్రధానమైన గోచారాలు ఏమైనా ఉన్నాయంటే, సెప్టెంబర్ 2వ తారీఖున శుక్రుడు, అంటే మిథున రాశి మరియు మిథున లగ్నం వారికి పంచమ వ్యయాధిపతి అవుతాడు. ఆయన 2వ తారీఖున స్వరాశి తులా రాశిలోకి వస్తున్నారు, మీ పంచమ స్థానంలోకి వస్తారు. దీనివల్ల ప్రేమ, విద్య, క్రియేటివిటీ, పిల్లలకు సంబంధమైన విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఏ ఇంటి ముందు ఆ ఇంట్లో ఉంటే ఇలా మంచిదో, మళ్ళీ రాశాధిపతికి బుధుడికి మిత్రుడే కాబట్టి శుక్రుడు మంచిదే ఉంటుందండి. సెప్టెంబర్ 7వ తారీఖున మీ రాశాధిపతి బుధుడు బలమైన రాశి నుండి కన్యాలోకి వెళ్తున్నారు, 4వ స్థానం అవుతుంది అది. దానివల్ల ఆలోచనలో స్పష్టత ఉంటుంది, చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, గృహ సంబంధమైన నిర్ణయాల్లో చురుకుతనం, ఒక వేగం, స్పీడ్ అనేది అందుకుంటారండి. సెప్టెంబర్ 10 ఆ ప్రాంతంలో అమావాస్య ప్రభావం వల్ల కొంచెం భావోద్వేగాలు, సోదరులతో లేదా జీవిత భాగస్వామితో కాస్త మాట పట్టింపులు పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. మరి సెప్టెంబర్ 17 చూస్తే ఆ సమయంలో రవిగ్రహం, సూర్యుడు కన్యలోకి ప్రవేశించి బుధుడితో కలుస్తారు కాబట్టి బుధ ఆదిత్య యోగం అంటారు. దీనివల్ల ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక పరిపాలన, ప్రణాళిక, ఇలాంటివి తెలివైన నిర్ణయాలకు ఇది బలమైన సమయం అని చెప్పవచ్చండి. అయితే శని ప్రభావం వల్ల అధికారులతో చేసే వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. చతుర్థంలో రవి ఉన్న శని చూస్తూ ఉన్నాడు కాబట్టి. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు కర్కాటకంలోకి వచ్చి మీ యొక్క 2వ స్థానంలోకి వచ్చి బలమైన గురుడితో కలుస్తూ ఉంటారు. ఈ నెలలో జరిగే అత్యంతమైన ముఖ్యమైన మార్పు ఇదేనండి. సెప్టెంబర్ 26 ఆ తర్వాత నుంచి బుధుడు తుల రాశిలోకి ప్రవేశించి శుక్రుడితో కలుస్తారనమాట. రాశాధిపతి పంచమాధిపతితో కలిసి పంచమంలో ఉన్నప్పుడు ప్రేమ, విద్య, కళలు, మీడియా, కమ్యూనికేషన్ ఇలాంటి రంగాల్లో మంచి ఆలోచన రావచ్చండి. అదే సమయంలో వృత్తి విషయాల్లో భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. థింక్ ప్రాక్టికల్లీ. మరి ఇప్పుడు ఏ రంగాల మీద ప్రభావం చూపిస్తుందో 1 by 1గా చూద్దామండి. మరి అరుదైన కుజ గురు కాంబినేషన్, దీన్ని నీచభంగ రాజయోగం అంటారు కదా. సాధారణంగా కుజుడికి కర్కాటకం అనేది బలహీన స్థానం, నీచ రాశి అంటాం, ఇంగ్లీష్లో డెబిలిటెడ్ ప్లేస్ అంటామండి. కానీ అదే రాశిలో బలమైన స్థానంలో గురువు ఉన్నారు అక్కడ. దానివల్ల కుజుడి యొక్క బలహీనత కొంతవరకు తగ్గి రద్దయ్యి నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది అని చెప్పవచ్చండి. ఒక టాపర్ కనుక ఒక రూమ్లో ఉంటే, అతని రూమ్లో ఇంకో యావరేజ్ స్టూడెంట్ కనుక ఉంటే అతను కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతూ ఉంటాడు. అతను లో సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది, చదువు జ్ఞానం వస్తుంది. అట్లా ఇది కూడా అండి. ఈ కలయిక అనేది 2వ స్థానంలో జరుగుతుంది. 2వ స్థానం అంటే ఏంటి? సంపాదించిన ధనము, కుటుంబము, వాక్ చాతుర్యము, సేవింగ్ అంటే పొదుపు, పూర్వీకుల యొక్క ఆస్తి, కుటుంబ విలువలు, ఇవన్నీ కూడా ఆ స్థానం అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే సెప్టెంబర్ 2nd హాఫ్లో నిలిచిపోయిన చెల్లింపులు ఏదైనా ఉంటే ముందుకు రావటం, కదలటము, ఆర్థిక సమస్యలకు కొత్త పరిష్కారం కనబడటము, ఫ్యామిలీ
ప్రాపర్టీ విషయంలో అంటే కుటుంబ ఆస్తి వివాదాలలో చర్చలకు ముందు కొనసాగటము, కొత్త ఆదాయ మార్గం గురించి ఒక క్లారిటీ రావడం అనేది కనిపిస్తూ ఉన్నాయండి. గురుగ్రహము జ్ఞానానికి ప్రతీక అండి. కుజుడు కార్యాచరణకు ప్రతీక. ఈ రెండు శక్తులు కలిసినప్పుడు మీకు తెలిసిన విషయాన్ని పనిగా మార్చి ఫలితాన్ని సంపాదించే ఒక శక్తి అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ కాంబినేషన్ వల్ల. కానీ ముఖ్యమైన హెచ్చరిక ఏంటయ్యారంటే, రెండు అంటే వాక్కు కూడానండి. కాబట్టి కుజుడి ప్రభావంతో మాట కఠినంగా కూడా మారే అవకాశం ఉంటుంది. మీకు ఏదైనా డబ్బు వస్తుంది అనుకోండి, డబ్బు వస్తున్న సమయంలోనే ఒక కఠినమైన మాట మీ కుటుంబ ప్రశాంతతను కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. సో టంగ్ స్లిప్ కాకుండా చూసుకోవాలి. మరి ఉద్యోగం మరియు వృత్తి గురించి చూస్తే, ఉద్యోగస్తులకి సెప్టెంబర్ మాసంలో అవకాశాలు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయండి. సో ఈ రెండు కలిసిన కాలం అని చెప్పవచ్చు. సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు ఒక బాసు, ఒక సీనియర్ అధికారి లేదా అడ్మినిస్ట్రేషన్తో చిన్న అపార్థం కూడా పెద్దగా మారే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో ఓపికగా ఉండండి. మీ ఆలోచన సరైనదైనా సరే దాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయవద్దు. మీరు ఏదైనా మెయిల్ పంపాలి, ఒక రిపోర్ట్ పంపాలి అనుకున్నప్పుడు, ఏదైనా అఫీషియల్ డాక్యుమెంట్ పంపాలనుకుంటే పంపే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని పంపించండి. సెప్టెంబర్ 17 తర్వాత ఈ యొక్క రవి శని పరస్పరం ఎదురెదురు సంసప్తకంలో ఎదురెదురుగా చూస్తూ ఉంటారు. వాటి అధికారము, పవర్ మీద కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బాధ్యతల విషయంలో కొంత ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంది. మీరు చేసిన పనిని మళ్ళీ చేయమని చెప్పడము, కొత్త బాధ్యత ఇవ్వడం కానీ, లేదా మీకు తెలియని ఒక బ్రాంచ్లో, ఒక విభాగంలో మిమ్మల్ని పని అప్పగించడం జరుగుతుందండి. దానివల్ల ఎంత డిస్టర్బ్గా ఉంటుంది మైండ్, ఆలోచించండి. దీన్ని అవమానంగా భావించకండి. ఇది మీ వృత్తి సామర్థ్యాన్ని పరీక్షించే ఒక శక్తిగా, ఒక పరీక్షగా భావించండి. వెయిట్ దెర్ ఈస్ ఎ పెయిన్, దెర్ ఈస్ ఎ గెయిన్. కాబట్టి సో దాని నుంచి కూడా మీరు డెవలప్ అవ్వచ్చు కూడా. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సెప్టెంబర్ 18 తర్వాత ఇంటర్వ్యూ కాల్స్, లేదా మీరు గతంలో అప్లై చేసిన పాత అప్లికేషన్స్ మీద ఏదైనా స్పందన రావడం కూడా, లేదంటే కొత్త ఆఫర్ వచ్చే అవకాశం కూడా మెరుగవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ కానీ, ఐటీ, ఫైనాన్స్, టీచింగు, మార్కెటింగ్, కమ్యూనికేషన్, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్న వారికి మంచి డెవలప్మెంట్ అయితే కనిపిస్తుందండి. మరి మిథున రాశి ఉద్యోగస్తులకి ఈ మాసంలో ఉద్యోగ విజయ మంత్రం ఏంటంటే, తక్కువగా స్పందించండి, ఎక్కువగా మీరు డాక్యుమెంట్ చేయండి అన్నది ఒక పాజిటివ్ థింగ్ అండి. తదుపరి బిజినెస్, వ్యాపారము, డబ్బుల గురించి చూస్తే, వ్యాపారస్తులకి సెప్టెంబర్ 1 నుండి 25 వరకు కొంచెం వర్క్స్ స్లోగా అనిపించవచ్చు. కస్టమర్లు సమాధానం ఆలస్యంగా రావడం, ఒప్పందం ఏదైనా ఉంటే వాయిదా పడడము, లేదా ఏదైనా మీ యొక్క సిబ్బంది ఉద్యోగం చేసిన చిన్న పొరపాటు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కొంచెం తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఉద్యోగులు లేదా కాంట్రాక్టర్లు ఇచ్చిన పనిని 1-2 సార్లు చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇక జిఎస్టీ, ట్యాక్స్లు అంటే పన్నులు, లైసెన్సులు, అగ్రిమెంట్స్, బ్యాంకు డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే సో వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలండి. సెప్టెంబర్ 17 తర్వాత గవర్నమెంట్ లేదా అధికారిక డాక్యుమెంట్స్లో చిన్న తప్పు కూడా ఆలస్యానికి కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో జాగ్రత్త. మరి సెప్టెంబర్ 3వ వారం చూస్తే, 3వ వారం నుంచి కొత్త కాంట్రాక్ట్లు, లేకుంటే కనుక వ్యాపార భాగస్వామ్యము, లేదంటే నిలిచిపోయిన డబ్బు కూడా మీకు రిలీజ్ అయ్యి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార ఫలితాలండి. దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం చెక్ చేసుకోండి. అయితే ఆదాయం పెరిగినా కూడా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉందండి. ముఖ్యంగా ఇక ఆన్లైన్ షాపింగ్లో అయితేనేమి, విలాసవంతమైన వస్తువులు కొనడం వల్ల, పిల్లల చదువు కోసం కావచ్చు, లేదా కోచింగ్ ఫీజుల వల్ల కావచ్చు, లేదంటే ఇంటి మరమ్మతులు కావచ్చు, లేకుంటే ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, విద్యుత్ పరికరాలు కొనడం వల్ల కావచ్చు, లేకుంటే హాస్పిటల్ ఖర్చు, వైద్యం ఖర్చు, ప్రయాణాల వల్ల కూడా కొంచెం ఖర్చు ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. అందువల్ల వచ్చిన మొత్తం అంతా కూడా ఖర్చు చేయకుండా ముందుగా కొంత భాగాన్ని మీరు పొదుపు చేసుకోవాలి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యక్తిగతంగా యొక్క ఆర్థిక నిపుణుడు సలహా తీసుకోవడం మంచిదండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, శాలరీ కానీ, ధనం కానీ, డబ్బులు వచ్చిన తర్వాత ఖర్చు అంతా పెట్టిన తర్వాత సేవ్ చేస్తుంటారండి. అలా కాకుండా మీరు 30% 40% ముందే సేవింగ్ పంపించిన తర్వాతనే ఖర్చులు పెట్టుకోవడం అవుతాం. ప్రేమ, వివాహం మరియు కుటుంబ సంగతి చూస్తే, సెప్టెంబర్ 2 తర్వాత శుక్రుడు 5వ స్థానంలోకి వెళ్ళటం వల్ల పెళ్లి కాని వారికి, అవివాహితులకి ఆకర్షణ పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడము, ఏదైనా లవ్ ప్రపోజల్ అనేది అనుకూలత పెరుగుతుందండి. కళలు, సోషల్ మీడియా, ఏదైనా ఒక విద్యా సంస్థలు కానీ, లేదా స్నేహితుల పరిచయం ద్వారా ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మిథున రాశి అనేది దిశుభావ రాశి అండి. వీరికి ఏంటంటే, ఈ రోజు బాగా ఇష్టపడిన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, 2 రోజుల తర్వాత సందేహం, అనుమానం వచ్చే స్వభావం ఉంటుందండి కాస్త. కాబట్టి వెంటనే మాట ఇవ్వకుండా సమయం తీసుకొని ఫస్ట్ వ్యక్తిని అర్థం చేసుకోండి. ఎవరైనా చాలా కాలంగా కాంటాక్ట్లో లేకుండా, లేకుంటే ఏదైనా ఒక ఇల్లీగల్, విషపూరితమైన సంబంధాలు చిక్కుకొని ఉంటే, ఈ నెల మీ యొక్క ఆత్మగౌరవాన్ని గుర్తు చేసే సమయం అనమాట. ఎదుటివారి నుంచి స్పష్టత, గౌరవము, బాధ్యత కనుక కనిపించకపోతే మీరు వెయిటింగ్, నిరీక్షణకు ముగింపు పడడం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
మ్యారీడ్ కపుల్కి ఏంటంటే సెప్టెంబర్ 8 నుంచి 12 మధ్య సెన్సిటివ్ టైం అది. నేనే కరెక్ట్ అనే భావన ఇద్దరిలో కనుక పెరిగితే చిన్న మాట కూడా పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. సెప్టెంబర్ 17 తర్వాత అత్తింటి లేదా కుటుంబ సభ్యుల ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ వల్ల, జోక్యం వల్ల, ఇన్లాస్ ఇన్వాల్వ్మెంట్ వల్ల అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంటర్టైన్ చేయకండి అలాంటి వారిని. మరి పరిష్కారం ఏంటంటే కోపంలో నిర్ణయం తీసుకోకండి. మూడో వ్యక్తి ముందు జీవిత భాగస్వామిని విమర్శించకండి. థర్డ్ పర్సన్ ముందు సమస్యపై మాట్లాడండి. వ్యక్తిత్వంపై మీద మాత్రం దాడి చేయకండి. ఏది ఏమైనా ఒక రోజు కాకపోతే 2 రోజులు సమయం తీసుకొని ప్రశాంతంగా చర్చించుకోవడం ఉత్తమం అండి. తదుపరి ఈ యొక్క స్టూడెంట్స్, విద్యార్థులు, పిల్లల విషయంలో చూస్తే మిథున రాశి విద్యార్థులకు సెప్టెంబర్ మాసం అనేది అత్యంత అనుకూలమైన నెలలో ఒకటి చెప్పవచ్చండి. ఎందుకంటే రాశాధిపతి బుధుడు కేంద్రంలో చతుర్థంలో ఉన్నారు, మీ యొక్క పంచమాధిపతి పంచంలో ఉన్నారు. కాబట్టి డిగ్రీ స్థాయి అయితేనే మీ పీజీ స్థాయి విద్యార్థులు చాలా బాగుంటుందండి. దీనివల్ల ఏంటంటే మంచి మెమొరీ పవర్ పెరుగుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, మీరు విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది, అంటే ఏకాగ్రత పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, భాషా నైపుణ్యం పెరుగుతుంది, క్రియేటివ్గా ఆలోచన మొదలెడతారు. మీరు పోటీ పరీక్షలు కానీ, ప్రొఫెషనల్ కోర్సులు, విదేశీ విద్య, ఫారిన్ లాంగ్వేజెస్ కానీ, యూనివర్సిటీలో అడ్మిషన్స్ కానీ, కోచింగ్లో కానీ చేరడానికి ఇది ఒక మంచి అనుకూలమైన సమయం అండి. గోచారం చాలా అనుకూలంగా ఉంది. కానీ 26 తర్వాత, సెప్టెంబర్ 26 తర్వాత ప్రేమ, పార్టీలకు సంబంధించి సోషల్ మీడియాకు ఎక్కువ సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో చదువుకు ప్రత్యేకమైన సమయం ఒక టైం టేబుల్ వేసుకుంటే ఆ శుక్ర, బుధ, రాహు ప్రభావాన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చండి. అంటే ఈ నెట్వర్క్, మీడియా, లవ్ ఇలాంటి వాళ్ళు ధ్యాస పక్కన పెట్టండి. మీ గోల్ ఏంటో గుర్తించి దాని మీద దృష్టి పెట్టాలండి. మరి ఆరోగ్యానికి సంబంధించి ప్రయాణాల విషయంలో చూస్తే సెప్టెంబర్ 1 నుంచి 20 వరకు ప్రయాణాల్లో, వాహన ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఏదో జరిగిపోతుందని కాదండి, హెల్మెట్ ధరించడం కానీ, మొబైల్ వాడకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయడం కానీ, సిగ్నల్స్ ఓవర్ టేక్ చేయడం కానీ లాంటివి చేయకూడదు. అతి వేగం వద్దు. హెల్మెట్ ఏదని, సీట్ బెల్ట్ కానీ తప్పనిసరిగా ఉపయోగించండి. మీకు ఏదైనా నిద్ర వస్తున్నట్టుగా ఉందనుకోండి, లేదంటే కుప్పంలో ఉండాలనుకోండి, ఆ సమయంలో డ్రైవింగ్ అసలు చేయకూడదండి. కొంతమంది మొబైల్ చూస్తూ వాహనం నడుపుతూ ఉంటారు. దట్ ఈస్ వెరీ వెరీ డేంజర్ అండి. మీకు డేంజర్, ఎదురుగా వచ్చే వాళ్ళు డేంజర్ అవుతుంది. సెప్టెంబర్ 18 తర్వాత ఈ యొక్క కారం, మసాలాలు, అధికమైన మసాలాలు, నూనెలు, పులుపు పదార్థాలు, స్ట్రీట్ ఫుడ్ తగ్గించడం మంచిదండి. అసిడిటీ పెరుగుతుంది, లేకుంటే అజీర్ణం, హెడ్రేషన్ కానీ ఇలాంటి జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ కడుపులో బర్నింగ్ సెన్సేషన్ వాళ్ళు నిర్లక్ష్యం చేయకూడదండి. మరి శని బుధ ప్రభావంతో కొందరికి బాడీ పెయిన్స్ కానీ, నరాల ఒత్తిడి, కాళ్ళు పట్టేయడము, నిద్ర లోపము, చెవి, ముక్కు, గొంతు ఇలాంటి సంబంధమైన సమస్యలు రావచ్చు. కొంతమంది చిన్న స్కిన్ ఎలర్జీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు కానీ కనబడితే వెంటనే వైద్యుని సంప్రదించాలండి. ఏదేమైనా జ్యోతిష పరిహారాలు వైద్య చికిత్సకు ప్రత్యేకం కావు. ఇది ఒక జ్యోతిషం లైట్ వేసుకొని చెక్ చేసుకో, ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఏం జాగ్రత్తలు చూసుకోవాలని ఇచ్చే ఒక సూచిక మాత్రమేనండి. ఫ్రెండ్స్, ఈ నెలలో బుధుడి ఫలితాలను పెంచుకోవడం కోసం ఏంటంటే, అదేవిధంగా కుజుడు మరియు శని యొక్క సంబంధమైన ఒత్తిడి తగ్గించుకోవడానికి మనం చిన్న చిన్న రెమెడీస్ కనుక చేసుకుంటూ ఉంటే చాలా పాజిటివ్గా ఉంటుందండి. ప్రతి బుధవారం కూడా గణపతి ఆరాధన చేయడం, విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం మంచిది. గణపతికి గరిక, ఏదైనా 3 రకాల పండ్లు, మీ శక్తి మేరకు ఒక స్వీట్ ఏదైనా సమర్పిస్తూ పూజ చేసుకోవటం. అదేవిధంగా నెయ్యి దీపం వెలిగించి కొద్ది అక్షింతలు మరియు 2 ఏలుకలు ఉంటుంది, ఏలుకలు సమర్పించడం. ఓం ఏకదంతాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఇలా మంత్రాలను 108 సార్లు లేదా 1000 సార్లు జపిస్తూ ఉంటే మంచిదండి. అబ్స్ట్రాక్షన్స్ తొలగిపోతాయి. అదేవిధంగా గురుడు మీకు ధన కుటుంబ స్థానాల్లో ఉండి జలాస్లో ఉన్నారు. శివలింగానికి పాలు కానీ లేదా నీళ్లు కానీ కలిపినట్టుగా స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసుకోవడం, కుదిరితే పంచామృతాలతో చేసుకోవచ్చు. బిల్వపత్రాలు సమర్పించవచ్చండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఈ యొక్క మంత్రాన్ని కూడా జపించవచ్చు. అదేవిధంగా బుధగ్రహానికి సంబంధించి ఓం రాం హ్రీం బ్రౌ సహ్ బుధాయ నమః ఈ యొక్క బీజ మంత్రాన్ని పఠించడము. ఈ యొక్క ఆవులకి ఆకుపచ్చని, బుధుడు అంటే గ్రీన్ కలర్ కదా, స్పినాచ్, పాలకూర కానీ, గడ్డి కానీ, ధాన్యం కానీ వేస్తూ ఉంటాం. అంటే గోవులకు పచ్చిగడ్డి లేదా పండు అందిస్తే మంచిదండి. అవసరమైన వారికి అన్నదానం చేయండి. కుజుడు వాక్కు స్థానంలో ఉన్నారు. స్పైసీ మసాలా ఫుడ్ తగ్గించండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. పరిహారం అంటే ఖరీదైన పూజ మాత్రమే కాదండి. శ్రద్ధ, నియమము, ఒక మంచి మాట, మంచి పని, ఇవే అత్యుత్తమమైన పరిహారాలు చెప్పబడుతున్నాయి. గత కొన్ని దశాబ్దాల నుంచి మన పూర్వీకులు, పెద్దలు చెప్పే విషయాలు ఇవేనండి. ఫ్రెండ్స్, సెప్టెంబర్ 2026 ఈ యొక్క మిథున రాశి ఈ గోచారం పరంగా చెప్పే సందేశం ఏంటయ్యానంటే, మీ అదృష్టం అనేది తలుపు తడుతుంది, కానీ దాన్ని తెరవాల్సింది మీ యొక్క తెలివి, ధైర్యము, క్రమశిక్షణ మాత్రమేనండి. సో మరి ఈ యొక్క మిథున రాశి వారు ఈ సెప్టెంబర్ మాసంలో గుర్తుంచుకోవాల్సిన 5 ముఖ్యమైన అంశాలు ఏంటయ్యానంటే, ఒకటవది సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు ఉద్యోగంలో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది సెప్టెంబర్ 17 తర్వాత అధికారులు, ట్యాక్స్ల విషయంలో కానీ, డాక్యుమెంట్స్ విషయంలో కొంత క్లారిటీ ఉండాలి. మూడవది సెప్టెంబర్ 18 తర్వాత ఫైనాన్షియల్ మరియు ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉంటే కనుక వాటిని అవకాశాలను బాగా చురుగ్గా ఉపయోగించుకోండి. నాలుగవది
సంబంధాల్లో అహంకారానికి బదులుగా కమ్యూనికేషన్, సంభాషణ ఎంచుకోండి. 5వది వాహన ప్రయాణము, ఆహారము, నిద్ర విషయంలో కొంచెం సమయాన్ని పాటించండి. ఫ్రెండ్స్, ఈ ఫలితాలకు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, మిథున రాశి మిత్రులకు షేర్ చేయండి. మీ జన్మ నక్షత్రం మరియు ప్రస్తుతం మీరు ఎదురు చూస్తున్న ఫలితం ఏదైతే ఉందో అది ఉద్యోగమా, వివాహమా, డబ్బుల, ధనమా, కామెంట్లో తెలియజేయగలరు. ఇలాంటి సులభమైన విశ్లేషణాత్మకమైన జ్యోతిష వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆల్ బటన్ నొక్కితే మీరు చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుందండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.